100 days ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో డే 14. ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసరికి మనలో చాలా మంది కొన్ని ఫీచర్స్ని ఎనేబుల్ చేసి కీప్ ఆన్ విడిచిపెట్టేస్తారనమాట. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి బ్లూటూత్, 2 వైఫై హాట్స్పాట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైఫై హాట్స్పాట్ గురించి చెప్తాం. మీరు వైఫై హాట్స్పాట్ కానీ మీరు ఆన్ చేసి కీప్ ఆన్ విడిచిపెట్టేస్తారు అనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందని అంటే ఎవరైనా ఫ్రీ వైఫై కోసం ట్రై చేసేటప్పుడు ఏం చేస్తారంటారంటే మన వైఫై నెట్వర్క్ కనబడిన వెంటనే పాస్వర్డ్ అడుగుతుంది. కానీ కొన్ని మొబైల్ యాప్స్ ఉంటాయి. ఆ మొబైల్ యాప్స్ కానీ ఇన్స్టాల్ చేస్తే మన పాస్వర్డ్ ఏంటనేది కూడా అవి చెప్పేస్తాయి అనమాట. ఓకే, ఇలాంటి కేసెస్లో వాళ్ళు మన డివైస్ మన ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారనుకోండి, అది మన ఐపీ అడ్రస్ త్రూ వెళ్తుంది అనమాట. కాబట్టి మనకు తెలియకుండానే మనం ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోతాం. అందుకు మీకు అవసరం అయితేనే మీ మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేయండి. లేని పక్షంలో మీ మొబైల్ హాట్స్పాట్ని 100% ఆఫ్ చేసి పెట్టుకోండి. అదొకటి. బ్లూటూత్ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇది మనకు తెలియకుండా చాలా డివైజెస్ మనకు పెయిర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా పెయిర్ అయ్యేటప్పుడు ఎవరైతే మన డివైస్ని పెయిర్ చేస్తారో ఆ డివైస్లో ఇన్ కేస్ మాల్వేర్ కానీ, వైరస్ కానీ, రిజనవేర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మనకు తెలియకుండానే త్రూ బ్లూటూత్ అనమాట అవి మన సిస్టంలోకి వచ్చి మనల్ని అటాక్ చేస్తాయి అనమాట. అలాగే జీపీఎస్ మీరు ఎనేబుల్ చేసి కీప్ అని విడిచిపెట్టేశారు అనుకోండి, మీకు తెలియకుండానే మీరు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అది ట్రాక్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకు తెలియకుండా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ అయిపోతుంది. రెండోది ఏంటంటే ఇలాంటి సర్వీసెస్ కీప్ ఆన్ ఆన్లో ఉండేటప్పుడు ఏమవుతాయి అంటే డివైస్ సర్చింగ్ కావచ్చు, పేరింగ్ కోసం ఇవి కీప్ ఆన్ సెర్చ్ చేస్తుంటాయి అనమాట. ఇలాంటి కేసెస్లో మనకు తెలియకుండానే మన బ్యాటరీ అనేది చాలా స్పీడ్గా డ్రైన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ డేటా ట్రాన్స్ఫర్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వీసెస్ని మీకు అవసరమైన కేసెస్లోనే దీన్ని ఎనేబుల్ చేయండి. లేకపోతే 100% ఆఫ్ చేసుకుంటే మీ మొబైల్ డివైస్ సెక్యూర్ ఉంటుంది. అలాగే మీ బ్యాటరీ యూటిలైజేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? అంతే. థ్యాంక్ యూ.